ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసి 24 గంటలైనా మంత్రి వివేక్ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ ప్రచారం నిర్వహించడమే కాదు, కాంగ్రెస్ అభ్యర్థుల ఇంటికి కరెన్సీ కట్టలను తీసుకెళ్లాడు. ఇంత జరుగుతున్నా పోలీసులకు అధికార పార్టీ ఆగడాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. ప్రచారం అయిపోయాక ఇంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటిపై దౌర్జన్యం చేసిన పోలీసులు అధికార పార్టీని ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసి 24 గంటలైనా మంత్రి వివేక్ ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ ప్రచారం నిర్వహించడమే కాదు, కాంగ్రెస్ అభ్యర్థుల ఇంటికి కరెన్సీ కట్టలను తీసుకెళ్లాడు. ఇంత జరుగుతున్నా పోలీసులకు అధికార పార్టీ ఆగడాలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. ప్రచారం అయిపోయాక ఇంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటిపై దౌర్జన్యం చేసిన పోలీసులు అధికార పార్టీని ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అమూల్య, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వివేక్ ప్రచారం నిర్వహించడం, ఓవైపు ఎన్నికల ప్రవర్తన నిబంధనలకు విరుద్ధంగా కూడా ప్రచారం నిర్వహించడం కూడా వివాదాస్పదంగా మారింది. అయితే ఈ రోజు కేతన్పల్లి మున్సిపాలిటీలోని పలు వార్డులలో కూడా తన కాన్వాయ్తో పాటు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులను కలిసి ప్రచారం నిర్వహించడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైపు సాక్షాత్తు మంత్రి ఎన్నికల నియమాల్లో కూడా ఏదైతే ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను కలవడం పట్ల కూడా ఏదైతే తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన ఏదైతే నలుపు రంగు వాహనంలో సెక్యూరిటీని ఎస్కాట్ ను కూడా అటు పోలీసులను కూడా వెంటేసుకొని వెళ్లి ఏకంగా అభ్యర్థులను కలుసు వాళ్లకు ఏదైతే అభ్యర్థులను కలవడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఓటమి భయం పట్టుకునే ఇవాళ వివేక్ కాంగ్రెస్ అభ్యర్థులను కలిసి డబ్బుతో పాటు ఇతర ఓటర్లను ప్రలోభాలకు పెట్టేందుకే అటు బీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రి వివేక్ రహస్యంగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులను కలవడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ పోలీసులతో పాటు అధికారులు అటు కేతన్పల్లితో పాటు ఇటు చెన్నూరు నియోజకవర్గంలో కూడా చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతన్పల్లి మున్సిపాలిటీలో పలువురు బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లను సోదాలు చేస్తున్న పోలీసు యథేచ్ఛంగా మంత్రి తిరుగుతున్నప్పటికీ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీన్ని ఏదైతే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకుడు మల్లేష్ గౌడ్ ఇంటికి వెళ్లినటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వెళ్లినారన్న సమాచారంతో ఊటావుటిన అక్కడికి పోలీసులతో పాటు అటు ఎన్నికల అధికారులు కూడా వచ్చి మల్లేష్ గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపట్టడం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అటు పోలీసులతో పాటు అటు ఎన్నికల అధికారుల తీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే మంత్రి వివేక్ ఆదేశాలతోనే ఇవాళ పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడా వత్తాసు పలుకుతూ ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా వేధింపులకు గురి చేస్తున్నారని, యథేచ్ఛంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛంగా డబ్బు మద్యము అటు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు మద్యాన్ని పంచుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పోలీసులు జిల్లాలో ఎక్కడ కూడా సోదాలు నిర్వహించకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులు ఇల్లు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను టార్గెట్ చేసి వాళ్లను మానసికంగా కూడా వేధింపులకు గురి చేస్తున్నారని, ఓవైపు మంత్రి క్యాంపు కార్యాలయంలోనే పిఏ రమణారావు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్యము డబ్బు పంచుతున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లకుండా పోలీసులు కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం కూడా ఏదైతే సాక్షాత్తు మంత్రి ఏకంగా తన కాన్వాయ్తో పాటు వెళ్లి అటు కాంగ్రెస్ అభ్యర్థులను కలవడం పట్ల కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఏదైతే కాన్వాయ్లో కూడా అటు ఎస్కాట్ పోలీసులు ఉన్నప్పటికీ కూడా కనీసం పోలీసులు కూడా పట్టించుకోకపోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే వాళ్ళ మంత్రి వివేక్ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులను కలిసి వాళ్ళకు ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకే పెద్ద ఎత్తున డబ్బును ఇస్తున్నాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.